ప్రేమగా మోసపోయినప్పుడు కానీ, జీవితం శూన్యమైనప్పుడు కానీ, బాధపడుతున్నప్పుడు కానీ ఎవరైనా వచ్చి భుజం తట్టి ఓదారుస్తే చాలు, ఈ లోకంలో ఇంత మంచి మనసున్న వ్యక్తి మరొకరుండరు అని ఆ వ్యక్తి భుజం మీద తలపెట్టి ఓదార్పు పొందుతారు. గతం తాలూకు బాధని, మనిషిని మర్చిపోవడానికి ఈ వ్యక్తికి దగ్గరవుతారు. ఇప్పుడు నేను నందు మీద వాడబోతున్న ఫార్ములా, ఉపయోగించబోతున్న అస్త్రం ఇదే. అర్థమైంది మేడం, సీన్ క్లియర్గా అర్థమైంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మేఘన దారుణంగా మోసం చేసిందనే బాధలో నందు ఉన్నాడు. చేతిలో మందు బాటిల్, కుక్కపిల్ల లేకపోయినా సారు దేవదాసు రేంజ్లో కుమిలిపోతున్నారు. మీరిప్పుడు నందు జీవితంలోకి ఓదార్పు యాత్ర చేసి అతన్ని మీ గ్రిప్లో పెట్టుకుంటారు, అంతే కదా? అంతేకాదు, ఆరోహి లేకపోతే జీవితమే లేదు అని అనుకునేలా నందుని పిచ్చోణ్ణి చేస్తాను. వాడిని కుక్క పిల్లలా నా వెనకే తిప్పుకుంటాను. మేఘన నీడని చూసినా అసహ్యించుకునేలా కోపంతో డ్రగ్గిల్లిపోయేలా చేస్తాను. మేఘన, ప్రస్తుతం నిన్ను నీ మొగుడి నుంచి దూరం చేశాను. కానీ ఇక నుంచి ఈ జన్మలో మీరిద్దరూ కలుసుకోలేనంత దూరాన్ని, అగాధాన్ని మీ మధ్య పెంచబోతున్నాను. నాకిష్టమైన నీకోసం, నీకిష్టమైన నా ప్రేమను దిద్ది నీకానందాన్ని అందించడం కోసం నేను తీసుకొచ్చిన గిఫ్ట్ ఇది. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ప్రేమ. రాధాకృష్ణులు ఒకరు అనురాగానికి దర్పణం, ఇంకొకరి ప్రాణమే ఆ కృష్ణుడి కొరకు అర్పణం. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ, కలిసిన వెంటనే. నిజానికి ప్రేమ దైవంతో సమానం. దానికి రూపం ఉండదు, భావం మాత్రమే ఉంటుంది. రాధకి శ్రీకృష్ణుడు వేణుగానం అంటే ఎంతో ఇష్టమో. అందుకే రాధ చనిపోయిన మరుక్షణం శ్రీకృష్ణుడు ఆ వేణువుని విరిచేసినాడు. ఆ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడు వేణువుని ముట్టనే లేదు. అది నిజమైన లవ్ అంటే. నందు నీకు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చినాడంటే నందు ప్రేమ కూడా అంత గొప్పదై ఉంటుంది మేడం. అన్నయ్య, యాక్చువల్లీ ఇలాంటి గిఫ్టే మేఘన ఎన్నో కష్టాలు పడి నందుకి గిఫ్ట్గా ఇద్దామని కొని తీసుకొచ్చింది. కానీ ఇంటికి తీసుకెళ్లేసరికి ఆ విగ్రహం ఆశ్చర్యంగా బూడిదైపోయింది. అలా ఎలా అయిందో ఇప్పటికీ అంతు చిక్కలేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమున్నదే, ఎవరో ఇదంతా కావాలని చేసిండారనిపిస్తుంది. కానీ ఎవరో కావాలని చేస్తే విరిగిపోతుంది, లేదంటే తీసుకెళ్లిపోతారు. కానీ అలా బూడిదెలా అయిపోతుంది? చూడమ్మే, ఎలాంటి బొమ్మైనా సరే కొన్ని కెమికల్స్ వాడితే కాలి బూడిదైపోతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెసివ్ క్లోరిన్ లాంటివి అప్లై చేసినప్పుడు ఆ విగ్రహాలు అలా కరిగిపోతాయి. మేడమా, మీకు నందుకే ఎవరైనా శత్రువులు ఉండారా? ఒకవేళ వాళ్ళు కానీ తెలివిగల వాళ్ళు అయి ఉంటే వాళ్లే ఖచ్చితంగా ఎక్సెసివ్ క్లోరిన్ని ఆ విగ్రహానికి పూసుండాలా. అంటే ఆ రోజు నేను నందు కోసం తీసుకున్న బొమ్మని కరిగిపోయేలా ఎవరు చేశారు? ఎవరు ఎవరు? హలో మేఘన గారు. హలో అండి. అంటే ఆరోహి ఏమైనా ఇలా చేసుంటుందా? ఎస్, కన్ఫర్మ్. ఖచ్చితంగా ఆరోహిని ఇలా చేసుంటుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి నందు, నీకు నాకు మర్యాద అన్నట్టుగా నిలబడుతున్నావా? కూర్చో. అది అలవాటైపోయింది. అయిన వాళ్ల మధ్య అభిమానం ఉండాలి కానీ మర్యాద కాదు. అదే మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా అంటున్నా. రమ్మన్నావంట ఆరోహి? యా, గోల్డ్ కొందామని షాప్కి వెళ్ళాను. ఎందుకో నువ్వు గుర్తుకొచ్చావు. మనం అభిమానించే మనుషులు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నట్లే ఉంటుంది. ఏం చేస్తున్నా గుర్తొస్తూనే ఉంటారు అని ఎక్కడో చదివాను. నాకు అలాగే అనిపించింది. నందు, నీ మీద నాకు ఇంత అభిమానం ఏంటా అని. కానీ నా మనస్సాక్షి సమాధానం చెప్పలేదు. నీకేమైనా అర్థమైందా నందు? నాకు అర్థం కాలేదు. కమింగ్ టు ద పాయింట్, నేనెప్పుడు ఏం కొన్నా ప్రత్యేకంగా ఎవరి కోసం ఏమీ తీసుకోలేదు. అలాంటిది ఫస్ట్ టైం నీ కోసం ఒక గిఫ్ట్ కొనాలి అనిపించింది. ఆ ఆలోచన నాకు కొత్తగా అనిపించింది. థింక్ చేశాను. అప్పుడు అర్థమైంది నీ మీద నాకు ఏదో తెలియని ఎఫెక్షన్ ఉందని. అందుకే కొనేశాను. సో కాదనకుండా నేనిచ్చిన గిఫ్ట్ తీసుకోవాలి, ఓకేనా? లేని ప్రేమ నటిస్తూ ఇంతలా మాట్లాడుతుంటే తనలో ఏంటి, ఏం ఎక్సైట్మెంట్ లేదు. రోబోటిక్గా అలా చూస్తున్నాడు. ఏంటి నందు, నీకోసం నేనిస్తున్న చిన్న గిఫ్ట్ ఇది. ఎస్, ఇప్పుడు మేఘన వస్తుంది. నందు చేతికున్న బ్రేస్లెట్ నేనిచ్చిందే అని తెలిసేలా చేసి మేఘనని మెంటల్గా టార్చర్ పెట్టాలి. అప్పుడు గాని తన ఇన్వెస్టిగేషన్ ఆపదు. మేఘనా, వెయిటింగ్ ఫర్ యూ. అవునా పాపం. మరి 2 రోజుల్లో ఫాదర్స్ డే ఉంది కదా, అప్పుడు వీళ్ళ ఫాదర్ ఉండడా? ఏమో మరి. 2వ నాన్నని తెచ్చుకున్నట్టు 3వ నాన్నని కూడా తెచ్చుకుంటారేమో. చెప్పడం మర్చిపోయానే, మాకు 2వ నాన్న కావాలి, మా అమ్మకి 2వ భర్త కావాలని చెప్పి పేపర్లో యాడ్ కూడా వేసిందే నిత్య. మరిప్పుడు మాకు 3వ నాన్న కావాలి, మా అమ్మకి భర్త కావాలి అని మళ్ళీ యాడ్ వేస్తుందేమో.
వాళ్ళు మన అమ్మ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు కదా. అవునాది నీ కోపం వచ్చిందా? వస్తుంది. నాకు వస్తుందక్క. ఓ పని చేయనా, నేను వెళ్ళి కొట్టేనా? వద్దాది. ఒకప్పుడు నాకు కోపం వచ్చి నేను అలా కొడితే స్కూల్ ప్రిన్సిపల్ అమ్మని పిలిచి తిట్టింది. ఇప్పుడు మళ్ళీ మనం కొడితే మళ్ళీ అమ్మని పిలిచి తిడతారు కదా. అప్పుడు అమ్మ బాధపడుతుంది కదా, కన్నీళ్లు పెట్టుకుంటుంది. అందుకే వాళ్ళేమన్నా మనం భరిద్దాం. సరేనా? సరే అక్క. పద. ఆది, నేను ప్రేయర్ అయిపోగానే 1 గంట బయటికి వెళ్ళొస్తా, సరేనా? ఎవరికి చెప్పకు, నీకు మాత్రమే చెప్తున్నా, నువ్వు కంగారు పడతావని. ఎక్కడికి వెళ్తున్నావు అక్క? మనకి ఏదైతే మంచిదో ఆ పని ఎంత కష్టమైనా మనం చేయాలి. నేనిప్పుడు అదే చేయబోతున్నాను. ఇలాంటి వాళ్ళు అప్పటి వరకు మనల్ని ఎంత వెక్కిరించినా ఓర్చుకోవాలి, సరేనా? సరే అక్క. నేనేం వాళ్ళని కొట్టనులే. కాకపోతే ఒక పని చేయనా? ఏం చేస్తావా? అది నువ్వే చూస్తావు కదా. అయ్యో, ఏమైందమ్మా? పద. చూసుకోవాలి కదా, దెబ్బ ఏమైనా తగిలిందా? లేదు అంకుల్, మీరు వెళ్ళండి. జాగ్రత్తమ్మా. అతనెవరు? మీ డాడీయా? చిచి, అతను మా డాడీ ఏంటి? ఓహో, మీ డాడీ కాదా? నువ్వు పడగానే పట్టుకుంటే మీ డాడీ అనుకున్నానులే. పద. తన మీద నాకున్న ప్రేమని వెక్కిరిస్తూ నా గుండెని బద్దలు చేసి నన్ను చెయ్యని తప్పుకి దోషిని చేసి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడెందుకు నిన్ను నా కళ్ళ ముందుంచింది? నా హృదయాన్ని ఇంకా ఇంకా ముక్కలు చేయాలనా? ఏ జన్మ బంధం ఇది, ఎడబాటు బాటైనది, ఎదకోత చూసేందుక ఇన్నాళ్ళు కలగన్నది, మరణాన్ని చేరే దారి చూపకే ప్రాణమా, బతుకన్నదే ఉన్నదే నీకోసం. నేను నీ ప్రేమని వెక్కిరించాను నందు. నేను నీ గుండెని బద్దలు చేశాను. చేయని తప్పుకి నిన్ను దోషిని చేసింది నేనా? నువ్వు నా గతాన్ని గుర్తు చేస్తున్నావు. నువ్వు నా ప్రేమని మర్చిపోయావు. నువ్వు నా ప్రేమని గుర్తు చేయకు. నువ్వు నా భవిష్యత్తుని మర్చిపోకు. నా మనసుకైన గాయం మానదు. ఏ గాయాన్నైనా మాన్పుతుంది ప్రేమ. నిన్ను నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం, నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం. నా పాటకు మాటై పలికావే, ఓ ఎద చప్పుడు చేసే శృతి నీవే.
నీ పరువాన పూజల్లే కురిపిల్చావే, నా మనసును దోచి మాయలు చేసి మురిపిల్చావే. నా మదిలోని భావనల అర్థం నువ్వే, బుగ్గల్లోన విరిసేటి సిగ్గైనవే. నా లోకం చీకటి కోన, నువ్వొస్తే వెన్నెలవాన, ప్రతి రేయి పొన్నమి అనుకోనా చెలియా చెలియా. ఎండల్లో వెన్నెల తెచ్చావే, నిప్పుల్లో వానై వచ్చావే. నువ్వు నాకు తోడుంటే అనుకున్నది సాధిస్తా, నువ్వంటూ నాకుంటే కొండనైనా ఢీ కొడతా. ఆరోహిణి రాని, వచ్చి నిన్ను చూడని, అప్పుడు చెప్తాను దాని సంగతి. ఆరోహి, ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు కనిపించకూడదు అనుకున్నప్పుడంతా అర్లీగా వచ్చి కళ్ళ ముందు నిలబడతావు. నువ్వు రావాలి రావాలి అనుకుంటుంటే ఇంకా రావేంటి మేఘనా? నిన్ను ఏడిపించడానికి ఒక మంచి అరేంజ్మెంట్ చేసి పెట్టాను. త్వరగా వచ్చి ఏడు. చూడ్డానికి నాకు సంతోషంగా ఉంటుంది. కమ్ 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 ఫాస్ట్. అవును, ఈ పాటకు వచ్చేసి ఉండాలి. తను లోపలికి రావడం కాదు, మనమే బయటికి వెళ్తే కదా గేమ్ స్టార్ట్ అయ్యేది. ఆరోహి అడుగు, బయట పెడదామా? ఆడుకోవాలి కదా. పద పద పద. నందుగాడి బ్రేస్లెట్ చూపించి ప్రేమ కానుకకు ఉన్న శక్తి గురించి మాట్లాడతా. దాని గుండెల్లో గుణపాలు గుచ్చుతా. నమ్మలేకపోతున్నా మేఘనా, నిజమే చెప్తున్నావా? నువ్వు బొమ్మ కొనేటప్పుడు సరిగ్గా చూసుకున్నావా? డ్యామేజ్ ఉందా అని చెక్ చేసావా? చెక్ చేయకుండా తెస్తానా శివ? చేశాను. షాప్లో ఉన్నప్పుడు బొమ్మ బాగుంది, గిఫ్ట్ ప్యాక్ చేసేటప్పుడు కూడా బాగుంది. కానీ ఇంటికి వచ్చేసరికి బూడిదై మిగిలింది. అలా ఎలా బూడిదైంది మేఘనా? ఎలా అయిందంటావు? ఎవరు చేశారంటావు? నాకెలా తెలుస్తుంది? అదేంటి ఆరోహి, అన్నీ తెలిసిన దానివి నువ్వే కదా. నువ్వే చెప్పాలి ఎలా బూడిదైందో. వాట్ నాన్ సెన్స్, నేనెలా చెప్పగలను? పోనీ నేను చెప్పనా? దీనికి తెలిసిపోయింది, డౌట్ లేదు, నా గురించే చెప్తోంది. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఇది డిసైడ్ అయిపోయినట్టుంది, నన్ను అందరి ముందు కార్నర్ చేయడానికి. దీనికి తెలిసిపోయినట్టుంది. ఎక్కడికి వెళ్తున్నావు? బాబా, అది నాకు ఒక చిన్న పనుంది, నేను వెళ్ళాలి. నో 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 నో, నువ్వు వెళితే ఎలా? మా కుటుంబానికి శ్రేయోభిలాషవి, మా పాలిట దేవతవి. నువ్వు ఉండాలి, ఉండి తీరాలి. నీకు కూడా తెలియాలి కదా నేనెలా తెలుసుకున్నానో, ఏం తెలుసుకున్నాను. సో శివ,
నాకు అప్పుడు అర్థం కాలేదు ఎలా బూడిదైందో, కానీ ఇప్పుడు అర్థమైంది దీనికి కారణమెవరో. నేను ప్రాణంగా కొన్న బొమ్మ ఎలా బూడిదైందో, ఎవరి వల్ల అయిందో ఇప్పుడు తెలిసింది. ఎలా అయింది? ఆ బొమ్మ మీద కన్నేశారో, నా పచ్చని కాపురం మీద కన్నేశారో తెలియదు, కానీ ఒక వ్యక్తి ఆ బొమ్మని, నా ఆనందాన్ని నాశనం చేయాలని సోడియం ఒక రసాయనాన్ని ఆ బొమ్మ మీద చల్లారు. ఏంటలా అయిపోయావు? షాకా? నాకెలా తెలిసిందనా? అవును, ఐ మీన్ అంటే అది కెమికల్ వల్ల బూడిదైందని నీకెలా తెలిసిందా అని. మనకి ఏదైనా సరే ఒక విషయంలో డౌట్ రానంత వరకే అజ్ఞాతంలో ఉంటాము. నమ్మకూడని వ్యక్తులని గుడ్డిగా నమ్ముతూ ఉంటాము. కానీ ఒక్కసారి డౌట్ వచ్చిందో తెరలు వీడిపోతాయి. జ్ఞాననేత్రం తెరుచుకొని అప్పటిదాకా కష్టపడి దాచిన సత్యాలన్నీ కనిపిస్తాయి. అలా కనిపించిన నిజమే ఇది. ఒక సైన్స్ స్టూడెంట్ని కనుక్కున్నానులే. ఇవాళకి ఈ ఎంటర్టైన్మెంట్ చాలే. నువ్వు అలసిపోయినట్టున్నావు కదా ఆరోహి. వెళ్ళ ఆరోహి, పని చూసుకో. నాకు కూడా చాలా పనులున్నాయి. ఇంకా పాతి పెట్టిన నిజాలని తవ్వి తీయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వస్తాను. ఇంతకీ అలా ఎవరు చేశారు? నన్నేనా అడుగుతుంది? ఇంకెవరిని అడుగుతాను? ఇప్పటిదాకా లెక్చర్ ఇచ్చింది నువ్వే కదా. ఏది? ఇంకొకసారి అడుగు. ఇంతకీ అలా ఎవరు కెమికల్ అప్లై చేశారు? ఎవరు ఆ బొమ్మని బూడిచ్చేశారు? గుడ్. ఇప్పుడు తెలివైన ప్రశ్న వేశావు. నీ ప్రశ్నకి సమాధానం త్వరలోనే చెప్తాను. నందు మేఘనలు విడిపోవడానికి నేనే కారణమని దానికి ఇప్పటికీ నా మీద డౌట్ ఉంది. ఆ కుట్రతో పాటు బొమ్మని కాల్చేసింది నేనే అని అది నందుకి నిరూపించింది అనుకో. నందు నన్ను చంపేయడానికి కూడా వెనుకాడడు. అప్పుడు దాని మీద పగ తీర్చుకోవాలనుకున్న నా ప్రయత్నాలన్నీ తలకిందులైపోతాయి. ఛే! నేను బొమ్మని కాల్చేసిన విషయం అది నందుకి చెప్పకుండా దాని గొంతు ఎలా నొక్కేయాలి? ఏయ్, ఎవరది? ఆ సౌండ్ ఏంటి? అడుగుతున్నాను కదా. డంగురు
రంగులని కలిసినట్టే ఉంటాయి రాయప్పుడు ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు నా కాలి పట్టినా నేను ఇంకేదో మీద పడిందనుకుని పిడుగు పడిన రేంజ్లో భయపడి చచ్చాను. ఇది నా కాలి పట్టినే కదా. ఇది ఆ మేఘన దగ్గర ఉంది కదా. మరి ఇక్కడికెలా వచ్చింది? ఎలా వచ్చింది? ఉన్నట్టుండి నువ్వెందుకు ఇలా మారిపోయావు మేఘన? మన ఇద్దరి మధ్య దూరాన్ని ఎందుకు పెంచావు? కింద పడ్డా నీదే పై చేయి అనుకుంటావు. ఇప్పుడు నేను నీ గురించి కాదు, నువ్వన్న మాటల గురించి ఆలోచిస్తున్నాను. నిజంగా మనకి శత్రువులు అనే వాళ్ళుంటే వాళ్ళెవరు? ఎవరు? తెలుసుకుంటాను. అది మీ ప్రేమకి గుర్తుగా నన్ను ఇచ్చిన గిఫ్ట్ కదా, అందుకే అక్కడ పెట్టాను. మేఘన, నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి ఆ బొమ్మని పాడు చేసుకొని నువ్వు చాలా బాధపడ్డావు. మళ్ళీ ఇప్పుడు అది తీసుకెళ్ళి ఆరోహి ఆఫీస్లో పెడితే తను ఏమైనా చేస్తే ఆ బాధ నువ్వు తట్టుకోగలవా? లేదు, ఆ బొమ్మకి ఏమీ కాదు. ఆరోహి ఇప్పుడు అలాంటి సాహసం చేయదు. ఆ బొమ్మ అక్కడుంటేనే సేఫ్గా ఉంటుంది. అలాగే నాకు మంచి జరుగుతుంది. మేఘన, అసలు నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? చెప్తాను నవ్య. ఆరోహి ఆఫీస్లో ఉన్న రాధాకృష్ణుల బొమ్మకి ఏమైనా అయితే ఆ బొమ్మని ఎవరు పాడు చేశారో అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అప్పుడు నందు కూడా ఎవరో కావాలని చేశారని అర్థమవుతుంది. నందు కూడా ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు ఆరోహి ఒంట్లో భయం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆరోహి ఆ బొమ్మని ఏమీ చేయలేకపోయినా ప్రతిరోజు ఆ రాధాకృష్ణుల బొమ్మని చూస్తూ ఉంటే తనకి గుండెల్లో భయం మొదలవుతుంటుంది. తాను చేసిన పని తనకి గుర్తొస్తూ ఉంటుంది. ఆరోహి ఒంట్లో భయం స్టార్ట్ అవుతుంది. అలా ఒక్కసారి భయపడ్డం మొదలైతే ఆరోహి ఖచ్చితంగా వీక్ అవుతుంది. ఆలోచించడం మానేసి తాను ఎలా తప్పించుకోవాలా అని చూస్తూ ఉంటుంది. అప్పుడు కంగారులో కొన్ని తప్పులు కూడా చేస్తుంది. అలాంటి టైంలో నేను లూప్ హోల్స్ని, తప్పుల్ని పట్టుకొని ఆరోహిని కార్నర్ చేస్తూ స్టెప్ బై స్టెప్ తనేం తప్పు చేసిందో ప్రూవ్ చేయడానికి నాకు అవకాశం దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. నిజంగా నీకు ఐడియా ఎలా వచ్చింది? నువ్వు ఆకాష్ మాట్లాడుకునేటప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. మీ ఇద్దరికి ఒక రకంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. మరిప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? మా లైఫ్ని డిస్టర్బ్ చేయడానికి నా మొదటి శుభలేఖ మా ఇంటికి పంపించారు. ఖచ్చితంగా ఆ పని కూడా ఆరోహినే చేసుంటుంది. నేను అక్కడి నుంచి ఆట మొదలు పెడదామనుకుంటున్నాను. వెరీ గుడ్. నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు. ఆరోహి ఇవేవి ఎక్స్పెక్ట్ చేయదు, కాబట్టి గన్ షాట్గా నువ్వు విన్ అవుతావు. నువ్వు, నందు, పిల్లలు అందరూ ఒక్కటవుతారు.
ఆ నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే నేను ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు ఆ పెళ్లి శుభలేఖ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? ఆ రోజు ఇంటికి శుభలేఖ వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చింది. సంథింగ్ రాంగ్ అని నాకు అప్పుడే అనిపించింది. ఇదెవరో కావాలని చేశారనుకున్నాను, కానీ ఎవరు చేసుంటారన్న ఐడియా అప్పుడు నాకు రాలేదు. అప్పుడు నాకు ఈ పని ప్రతిమ చేసిందేమో అన్న చిన్న అనుమానం ఉండేది. ఆ తర్వాత తను చేయలేదని కన్ఫర్మ్ అయింది. మరిప్పుడు ఆ పెళ్లి శుభలేఖ ఎక్కడుంది? దాంతో ఏం చేయబోతున్నావు? నా దగ్గరే భద్రంగా ఉంది. అవును, డిఫరెంట్గా స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ పర్ఫ్యూమ్ స్మెల్తోనే నేను సరికొత్తగా ఆరోహితో ఆడుకోబోతున్నాను. అర్థమైంది, నువ్వేదో పెద్ద ప్లానే వేసుంటావని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నవ్య. ఆరోహి, ఇక్కడి నుంచి నిన్ను ప్రతిరోజు నా స్టైల్లో టార్చర్ పెడుతుంటాను. ఇన్ని రోజులు ఆట నువ్వు ఆడావు, ఇప్పుడు నేను ఆడబోతున్నాను. రండి సార్, రండి. కూర్చోండి సార్, కూర్చోండి. ఇవ్వండి సార్, ఇవ్వండి. థ్యాంక్ యూ. పర్లేదు సారు, మీకేం కావాలి సారు? ఏమున్నాయి? ఇడ్లీ, వడ, దోశ, పూరి, బోండా, ఊతప్పం చాలా ఉన్నాయి సారు. ఇడ్లీ చాలు. సరే సారు. తీసుకోండి సారు. థ్యాంక్ యూ. బాబాయ్, ఆ చట్నీ అండి. రేయ్, నేను చెప్పాను చూడు, మన కాలనీలో ఒక ఆదర్శవంతమైన వ్యక్తి ఉన్నాడని. అతనే ఇతను. ఓ, పెళ్ళై 2 పిల్లలుండి భర్త చనిపోయిన అమ్మాయిని చేసుకుంది అతనిద్దరేనా? అవునరా, ఇతనే. ఏమైందిరా ఇతనికి? ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. పెళ్ళై 2 పిల్లలున్న అమ్మాయిని చేసుకోవాల్సిన అవసరము ఇతనికే వచ్చింది. ఏమోరా, ఇతంది మాత్రం ట్రూ లవ్ అని నాకు అర్థం అవుతుంది. కానీ పాపంరా ఇతను. ఏమైందిరా? నీకు తెలియదు కదా, చెప్పడం మర్చిపోయాను. ఆ అమ్మాయి ఇతనితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తెలుసా? నిజమా? అదేంటి? అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని తనకొక లైఫ్ ఇస్తే తను అలా ఎలా వెళ్ళిపోతుందిరా? ఏమోరా బాబు, ఇలాంటి ఆడవాళ్ళని చూస్తుంటేనే పెళ్ళంటేనే భయం వేస్తుంది నాకు. నాకు తెలిసి ఆ అమ్మాయి ఇతన్ని డబ్బు కోసమే చేసుకుందిరా. ఆ అమ్మాయే కాదు, ఈ రోజుల్లో దాదాపు అందరూ ఇలాగే ఉన్నారు. అలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదురా. వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలి. అలాంటి వాళ్ళ వల్లే హ్యూమన్ వాల్యూస్కి విలువ లేకుండా పోతుంది. పెళ్ళంటే నమ్మకం లేకుండా పోతుంది. అదే నేను ఇతని స్థానంలో ఉంటేనా ఏం చేసావానో నాకే తెలియదు అసలు. ఇంకాపుతారా? అసలు తన గురించి మీకేం తెలుసని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందో మీకు తెలుసా? తను వదిలేసి వెళ్ళిపోయిందని మీకు మీరే చెప్పుకుంటున్నారు. అయినా ఇది మా ఇంట్లో మ్యాటర్, నా పర్సనల్ విషయం. వీటితో మీకేం పని? మీరెందుకు వాటి గురించి డిస్కషన్ చేస్తున్నారు? పక్క వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడడమే మీ పనా? చదువుకున్నారు కదా, బుద్ధి లేదా? మినిమం కామన్ సెన్స్ లేదా? ఇంకా తమరికి సిగ్గు రాలేదా సార్? ఆ అమ్మాయి నిన్ను వాడుకొని వదిలేసి వెళ్ళిపోయినా సరే నీకు ఇంకా బుద్ధి వచ్చినట్లేదు. లైఫ్లో ఇంకా గట్టి దెబ్బలు తినాలని రాసి పెట్టుందేమో నీకు. ఏం కూసవరా?
చెప్పరా, ఇంకొకసారి చెప్పు. ఏం కూసావు? ఏయ్ వదిలిపెట్టరా. ఏయ్ కాలు వదులు. మళ్ళీ రా. ఆగండి. ప్రేమే లేకపోతే తన గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళ మీద మీరెందుకు కోపడతారో? ఎందుకంటే తను నేను తాళి కట్టిన భార్య. మా ఇద్దరి మధ్య చాలా గొడవలుంటాయి. దాని అర్థం దారిని పోయే వాళ్ళంతా అనాలని అర్థం కాదు. నా భార్యనేమైనా అంటే నేనంటాను, కానీ పరాయి వాళ్ళు అంటూ ఉంటే నేను చూస్తూ ఉండాలా? చెత్తనాయాళ్ళు ఏమీ పని లేక ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. మీరు పైకి చెప్పట్లేదు గానే మీ మనసులో ప్రేమ ఉంది సారు. సరే, నేను వెళ్తాను. సారు, ఏమన్నా తినేసి వెళ్ళండి సారు. సారీ బ్రదర్, నాకు ఆకలిగా లేదు. సరే సారు, రేపు రండి, స్పెషల్ ఐటెం చేసి పెడతాను. సరే. ఓకే సారు. ఈడ జరిగిందంతా మేఘనా మేడంకి చెప్పాలా. టాప్ 10 రిపోర్టర్స్ లిస్ట్ లో నందు మేఘన పేర్లున్నాయా? నేను ఎన్ని కుట్రలు చేసినా మీడియా సర్కిల్లో మాత్రం వీళ్ళ వాల్యూ తగ్గలేదు. ఆ లిస్ట్ లో నందు పేరు ఉండకూడదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఇమ్మీడియట్ గా డిలీట్ చేయించు. మేఘన, నువ్వెప్పుడొచ్చావు? నీ ఫోన్ సీక్రెట్స్ నేను వినలేదులే ఆరోహి, కంగారు పడుకో. నీ నిజ స్వరూపం నాకు తెలిసిపోయిందనే భయంలో నువ్వున్నావు ఆరోహి. నీ బండారాన్ని అందరి ముందు బద్దలు కొట్టడానికి ఈ భయమే నా ఆయుధం. నా మీద నీకు డౌట్ వచ్చిందని నా నిజస్వరూపం నందుకి తెలియజేసే ప్రయత్నంలో నువ్వున్నావని తెలుసు మేఘన. అందుకే నందుని నా గుప్పెట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నా. నీ మీద నా పగకి నందువే నా ఆయుధం. ఏంటి ఆరోహి, ఎందుకు చాలా డీప్గా ఆలోచిస్తున్నట్టున్నావు? చచ్చా, అలాంటిదేవి లేదు. అయినా నేనెందుకు డిస్టర్బ్ అవుతాను మేఘనా? అవును, ఇంతకీ నువ్వెందుకు వచ్చావో చెప్పనే లేదు. ఆరోహి, ఈ కార్డ్ కదా నీకు గుర్తుందా? నీ దగ్గర నుంచి నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి ఆరోహి. ఏంటది? నువ్వు యూజ్ చేసే పర్ఫ్యూమ్ బ్రాండ్ ఏంటి? ఎందుకు మేఘనా? నందు కేస్కి నువ్వు వాడే పర్ఫ్యూమ్కి కనెక్షన్ ఉంది. అంటే ఆ రోజు ఒక వెడ్డింగ్ కార్డ్ వచ్చింది అని చెప్పాను కదా, ఆ కార్డుకున్న పర్ఫ్యూమ్ స్మెల్, నువ్వు వాడే పర్ఫ్యూమ్ స్మెల్ యాజ్ ఇట్ ఈస్ గా ఒకటే అని చెప్పాను. గుర్తుందా? ఐడియా ఎలా ఇచ్చావా స్వామి? నా కోపం వచ్చినప్పుడు నేను మూతి ముడుచుకొని అలిగి వెళ్ళిపోతే నాన్న నా వెనకాలే వచ్చి నన్ను బ్రతిమలాడి నాకు అవి ఇవి కావాలా అని అడిగి నాకు కోపం పోయేలా చేస్తాడు కదా.
అదే విధంగా అమ్మ మీద నాన్న కోపం పోయే వరకు నేను నాన్న వెంటపడి బ్రతిమలాడాలన్నమాట. అంతేనా? అంతే అయి ఉంటుందిలే. లేదంటే నీకు దండం పెట్టుకోగానే నాకు అదెందుకు గుర్తుకొస్తుంది? ఇప్పుడు గుర్తొచ్చిందంటే నన్ను అలా చెయ్యమని నువ్వు చెప్తున్నావనే కదా. స్వచ్ఛమైన ప్రేమ ఒక్కసారి మనసులోకి దూరితే అది చచ్చేదాకా పోదని అంటారు. ఆ మాట నిజమని ఆ స్వచ్ఛమైన ప్రేమ విషయంలో నువ్వు దేవదాసుకి మజునుకి నిజమైన వారసుడివని నిరూపించుకున్నావు. నిన్నిలాగే వదిలేస్తే ఇదే పిచ్చి ప్రేమతో నువ్వు లేకపోతే నేను బ్రతకలేను మేఘనా అంటూ దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాం. అందుకే నీ మనసులో దాని మీద ఉన్న ప్రేమని ఏకంగా చంపేయాలి. నందు! एकविषे विष्णुस्त्वान्वेतु द्वेवोर्जे विष्णुस्त्वान्वेतु त्रीणि व्रताय विष्णुस्त्वान्वेतु चत्वारि मयो भवाय विष्णुस्त्वान्वेतु पञ्चपशुभ्यो विष्णुस्त्वान्वेतु षड्ऋतुभ्यो विष्णुस्त्वान्वेतु सप्तभोहोत्राभ्यो विष्णुस्त्वान्वेतु. వదిలేయడం చాలా ఈజీ నందు, కానీ తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. అందుకని విలువైన వాటిని పదిలంగా పట్టుకోవాలి, వదిలేయకూడదు. విలువైన వాటి గురించి నువ్వు మాట్లాడ్డాం, కోల్పోతే తిరిగి తెచ్చుకోలేమని నువ్వు హితోపదేశం చేయడం చాలా నవ్వొస్తోంది. అసలు ఇలాంటి మాటలే మాట్లాడే అర్హత నీకు లేదు. నీకు నిజంగా విలువైన వాటి విలువ తెలిస్తే నన్ను కోల్పోవు, ఇలా బొమ్మతో మాట్లాడుకునే పరిస్థితిని తెచ్చుకోవు. నందు, అబద్ధం తీయగా ఉండే విషయం. ఈ విషయం నువ్వు తెలుసుకోలేకపోయావు. అందుకే మన ప్రేమ బంధానికి గ్రహణం పట్టింది. మన మధ్య దూరం అనే గోడ పెరిగింది. తప్పు నువ్వు చేసి నన్నంటావేంటి? అబద్ధానికి నిజానికి మధ్య చిన్న తేడాని నేను తెలుసుకోకపోవడం కాదు. స్వచ్ఛమైన ప్రేమని, నిస్వార్థమైన మనసుని గుర్తించడం నీకు తెలీదు. అందుకే ఆ మనిషిని, మనసుని నువ్వు మోసం చేశావు. నందు, మనం ఇలా ఆఫీస్లో గొడవ పడ్డం కరెక్ట్ కాదు. చూడు, ఆ బొమ్మ నాది. నా బొమ్మను నాకిచ్చేయి. ఇచ్చేస్తాను. నువ్వు మళ్ళీ పాత నందులా మారినప్పుడు, నీలో నాకు పాత నందు కనిపించినప్పుడు నువ్వు అడగకుండానే ఇచ్చేస్తాను. నందు, నీతో మాట్లాడాలి. నాకు పనుంది, నీతో మాట్లాడటం కుదరదు. నందు, నందు! నేను పిలుస్తుంటే లెక్క లేకుండా, గౌరవం లేకుండా పనుందని వెళ్ళిపోతాడేంటి? ఈరోజు చాలా ఆనందంగా ఉన్నది. నందు సార్ మనసులో మేఘన మేడం ఖచ్చితంగా ఉన్నది. లేకపోతే ఎవడో దారిన పోయేవాడో ఏదో కూర్చాడనే అంతలా నందు సార్ ఎందుకు కోపడతాడో? ఒక్క మాటలో చెప్పాలంటే కొట్టినంత పని చేసినాడు. ఈ విషయం మేఘన మేడంకి చెప్పాలా? మేఘన మేడంకి చెప్తే ఎగిరి గంతేస్తుంది. చెప్పాకాష్. మేడము, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలా. సరే చెప్పు. ఇట ఫోన్లో కాదు మేడము, మిమ్మల్ని డైరెక్ట్గా కలిసే విషయం చెప్పాలా. ఒక 5 నిమిషాల్లో మీ కాడుంటా.
అప్పుడు మీ ఎదురుగా ఉండి ఆ విషయం గురించి మీకు చెప్పాలా. సరే అయితే నా వర్క్ కూడా అయిపోయింది. ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు ఇక్కడికి రా. అట్టాగే మేడమా. నీ మాటలు వింటుంటే ఏదో ముఖ్యమైన విషయమైనట్టుంది. అవును మేడమా, చాలా ముఖ్యమైన విషయమో. మీరు రెడీగా ఉండండి మేడమా, నేను వెంటనే 5 నిమిషాలు ఆడుంటా. సరే. అంత ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది? స్పైడర్ మ్యాన్, నన్ను సేవ్ చేయడానికి మళ్ళీ వచ్చావా? స్పైడర్ మ్యాన్, నువ్వు ఇంకా ఇంటికి రాలేదా? వస్తే ఒక్కసారి కనిపించు స్పైడర్ మ్యాన్. నీతో మాట్లాడాలి, చాలా విషయాలు చెప్పాలి. అసలు ఎందుకు ఇలా ఉంటున్నావని అడగాలి. నువ్వు నాకు కనిపించేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను ఈరోజు నిన్ను చూసే వెళ్తాను. కోపం తగ్గినట్టు లేదు, అందుకే నన్ను చూసి కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. చూస్తుందా బదులే రాని గతం, మగవాడై నిన్న మోస్తుందా ఎదుటే నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. స్పైడర్ మ్యాన్, నన్ను చూసి కూడా వెళ్ళిపోతున్నావేంటి? నాతో మాట్లాడవా? నేనేం చేశానని నాతో మాట్లాడకుండా ఉంటున్నావు? నా వైపు కనీసం చూడవా స్పైడర్ మ్యాన్? ఏమైంది నీకు? నీకు నేనంటే ఇష్టం లేదా?
నా మీద కోపం ఉందా, మా అమ్మ మీద కోపం ఉందా? నా మీద కోపం ఉంటే చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. కానీ మా అమ్మ మీద కోపం నా మీద మాత్రం చూపించకు. ఎందుకంటే మా అమ్మ కంటే ముందు నువ్వు నాకు ఫ్రెండ్వి. మనం ఎన్నోసార్లు శాండ్విచెస్ కూడా తిన్నాం, నీకు గుర్తుందా? అప్పుడు నువ్వు నాకు ప్రామిస్ చేశావు, లైఫ్లో నాకు ఫ్రెండ్గా ఉంటానని, నాకు తోడుగా ఉంటానని, ఎలాంటి విషయాల్లోనైనా నాకు హెల్ప్ చేస్తానని. కానీ ఇప్పుడేమో ఇలా దూరంగా వెళ్ళిపోతున్నావు. నీకు మన ఫ్రెండ్షిప్ గుర్తులేదా? చెప్పు స్పైడర్ మ్యాన్, ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయావేంటి? నీతో మాట్లాడదామనే నేను వచ్చాను. చాలాసేపటి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. అసలు అంత ముఖ్యమైన విషయం ఏంటి? గాల్లో తేలిపోయే మాదిరే హ్యాపీ విషయాల్నే ఇట్ట రోడ్డు మీద చెప్తే ఏం బాగుంటుంది మేడమా? అద్దిరిపోయే లొకేషన్లో అద్దిరిపోయే పార్టీ ఇచ్చి చెప్పాలనా? కానీ ప్రస్తుతం అంత టైము బడ్జెట్ లేదు కాబట్టి మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళిపోయే ఐస్ క్రీమ్ పార్టీ ఇచ్చి చెప్తాను. పదండి మేడమా. పర్లేదులే ఆకాష్, ఇక్కడే చెప్పు. లేదు మేడమా, అంత మంచి విషయాన్ని ఇక్కడ చెప్తే వాల్యూ లేకుండా పోతుంది. నా మాట వినే రండి మేడమా. పదండి మేడం, పదండి. ఎవడు వీడు? మేఘన లైఫ్లో కొత్తగా కనిపిస్తున్నాడు. మేఘనని ఆఫీస్ నుంచి పికప్ చేసుకుని తీసుకెళ్తున్నాడు అంటే వీడెవడో ఖచ్చితంగా దానికి బాగా కావలసిన వాడే అయ్యుంటాడు. వీడెవడో మేఘనకి ఏమవుతాడో తెలుసుకుంటే వీడి ద్వారా నందుకి మేఘనకి మధ్య కొత్త సమస్యల్ని సృష్టించొచ్చు. నా నిజస్వరూపం తెలుసుకోవడానికి మేఘన చేసిన ప్రయత్నానికి అడ్డుకట్ట వేయొచ్చు.